సరే, అన్ని చోట్ల చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి మీ అందరికీ తెలిసిందే. నేను ఒకటే మాట చెప్పదలిచాను. చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇక్కడ సారు పెద్దవాళ్ళు ఉన్నారు, తండ్రి సమానులు. కట్టుకున్న భార్యకైనా సరే ఇష్టం లేకుండా ఒంటి మీద చేతి వేసే హక్కు లేదు. ఇది సుప్రీంకోర్టే చెప్పింది. ఆమె మైనరా మేజరా పక్కన పెట్టు. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నన్ను మా ఊర్లో పలానైనా దొరగొట్టిండు, లేకపోతే ఇంకో పంచాయతీ అయింది అని అంటే, ఆగురా బాబు అని అంటాడు. అలాంటిది ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా నమోదవుతుందా? అన్న కంప్లైంట్ లెటర్ పోగానే ఆయన ఏం చేశాడు? వాళ్ళకి సంబంధించినటువంటి శంకరెడ్డి సార్ ఏసీపీకి సార్ చెప్పాడు. ఏసీపీ సార్ శంకరెడ్డి సార్ ఏం చేశాడు? కోటిరెడ్డి సార్ చెప్పాడు. కోటిరెడ్డి సార్ ఎవరికి చెప్పాడు? పై అధికారికి చెప్పాడు. ఆ పై అధికారి ఎవరికి చెప్పాడు? ముఖ్యమంత్రి చెప్పాడు. ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఎస్ నేను దాని సంగీతం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏ సెక్షన్స్ పెట్టాలి, ఏ సెక్షన్స్ పెట్టకూడదు, నిందితుడిని ఎలా కాపాడాలని. తర్వాత ఏం చేశాడు? ఆయన ప్రధానమంత్రి పోయిన తర్వాత, డీసీపీ గారు ఇంత పెద్ద కేసు అయితే మీరు ఏం చేస్తున్నారు, చాలా స్మార్ట్గా యాక్ట్ చేసి మనందరినీ పిచ్చోళ్ళని చేశాడు. అసలు కేసు ఎలా పెట్టాలి, ఏం చేయాలని ముందటి నుంచి ఉన్నదే ఆయన. అవునా కదా? మీరు చెప్పండి, ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఏమంటారు, ఒక ఫోక్సో కేసు నమోదు చేస్తారో? అదంతా పెద్ద పవర్ఫుల్ కేసు ఆయన తెలుసు కూడా. కాబట్టి ఇదంతా అనేది ఇంతకుముందు బక్క చేర్సన్ చెప్పినట్టు, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర బ్లాక్ ఫార్చునర్ కారు ఉంది. ఆ ఫార్చునర్కు పువ్వు గుర్తున్నది. బండి సంజయ్ కుమారుడు రేవంత్ రెడ్డి కుర్చీ కిందనో బయటి కిందనో ఇంట్లో ఉండాలి. లేకపోతే నరేంద్ర మోడీకి అన్ని చోట్ల ఎత్తుకుతారు, కానీ నరేంద్ర మోడీ గారు మంచం కింద రేవంత్ రెడ్డి కుర్చీ కింద ఎత్తుకుతే దొరుకుతాడు కదా. ఎక్కడెక్కడ ఉన్నది పట్టుకుంటారు మీరు. నీ ఇంటెలిజెన్స్కి చెప్పి పర్మిషన్ తీసుకొని, సార్ మా చెల్లె మా అక్క లాంటిది, మా తెలంగాణ బిడ్డే, ఇంతవరకు పట్టుకోలేదు మీరు అని చెప్పేసి నేను ఏసీపీ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చి, మా పార్టీ లెటర్ ఇచ్చి నిరాహార దీక్ష కూర్చుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చా. మీరు నా వీడియోలు చూడండి, నేను ఎక్కడ కూడా బండి సంజయ్ మాట్లాడినట్టు పక్కన నేను ఎవ్వరు కూడా బాంబర్దులు అందిటలే. ఇప్పుడు ఆ మాట చెప్పడం కోసం వాళ్ళు చెప్తున్నాను తప్ప, అంత పెద్ద కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడుకొచ్చేటువంటి భాష 10 ఏళ్ళ నుంచి ఏం భాష అండి? చాలామంది బీజేపీ నాయకులు ఉన్నారు, సిద్ధాంతపరంగా బీజేపీతోనే వ్యతిరేకిస్తాం, కానీ అందరి నాయకుల మీద ఎందుకు ఇంత వ్యతిరేకత రాలేదు అని అంటే, ఎప్పుడు కూడా నేను ఒక ప్రజా సమస్యల పైన మాట్లాడు. హిందూ ముస్లిం అది కూడుద్దాం ఇది కడదాం, అందరూ స్టూడెంట్స్ అందరూ విద్యార్థులు అందరూ కాలేజీలు స్కూళ్ళు బంద్ చేయాలి, మమ్మల్ని అధికారాలను తీసుకోవడం కోసం మీరందరూ పనిచేయాలి అనేటువంటి తరహాలో మాట్లాడతాడు. విద్యార్థులను రెచ్చగొడతాడు పక్క మతం వాళ్ళ మీదికి. కాబట్టి నువ్వు ఏదో చేయబోయాలని అనుకున్నావు, ముఖ్యమంత్రి అవుతావు, ఆ బీసీ నాయకుడు. మరి ఆ బంగారు తల్లి ఎవరు అనుకున్నావు? ఏమన్నా పక్క దేశం అవునా? ఆమె కూడా బీసీ మహిళనే. మరి బీసీ సంఘాలు ఎవరి పక్కన ఉండాలి? మహిళ పక్కన ఉండాలి, బాధితుల పక్కన ఉండాలి. ఈరోజు బీసీ ప్రధాని నేను చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఈ అంశం గురించి మాట్లాడతారా? మన బీసీ ప్రధానమంత్రి అన్న ఇంకెక్కడిదన్నా బీసీ ఉద్యమము అనేటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో, మరి మన ప్రధానమంత్రి ఫోక్సో కేసు నమోదైన కేంద్ర మంత్రి మీద పార్లమెంట్లో మాట్లాడతారా? బీసీ నాయకులు మాట్లాడతారా? కాంగ్రెస్ మంత్రులు మాట్లాడతారా? ఎంఐఎం టీఆర్ఎస్ కంటే మంత్రులు లేరు అనుకో, బీజేపీ మాట్లాడతారు, ఎంఐఎం నాయకుడు అని మాట్లాడతారా? మీరంతా దొంగలు. పెద్దోనికి చట్టం చుట్టమైపోయింది, పేదోనికి వర్తించే చట్టం. అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి సుప్రీంకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ అనేట ఆయన ఢిల్లీలో 150 కోట్లు తీసుకుంటూ 500 నోట్లు బయటపడ్డాయండి. మీరు బెయిల్ రాదనంటే ఇప్పుడు ఆయన కోసం ఫోక్సో కేసును మళ్ళీ బిల్లు పెట్టి చర్చించి ఆ కేసును తీసేయాలి. బండి సంజయ్ కొడుకు సపరేట్గా ఆయన కోసం, ఆయనకు మాత్రం సపరేట్ రాజ్యాంగం ఉన్నది, అంతే అనుకోవాలి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కలిసి నిందితుడిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే నా వెనకాల 8 మంది ఉన్నారని చెప్తా ఉన్నాడంట. 8 మంది ఉన్నారు. మరి ఆ 8 మంది ఏం చేస్తారో ఏమో తెలియదు. బంధుల స్వామిలు ఇంటి మీదకి పోయారు. కౌశిక్ నేను ఏమంటున్నానంటే, ఎందుకు ఈ పరిస్థితి వచ్చి డెమోక్రసీలో బక్క జెర్సన్ అని చెప్పినట్టు బక్క జెర్సన్ అన్న ఇంతగానో ఎవరో ఉంటాడు, ఎందుకు ఆవేదన అంతే తప్ప ఎవరింటి మీదకి పోయినా ఎవరైనా గొట్టంగా చూసారా? అరే డెమోక్రాటిక్ పద్ధతిలో అవతల భాష నచ్చకపోతే నువ్వు క్రిటిసైజ్ చేయి, ఇంకో వీడియో చేయి, కేసు పెట్టు. అంతేగాని దుర్మార్గమైనటువంటి కల్చర్ ఈ తెలంగాణలో పెంచిపోసేది ఎవరు? 10 ఏళ్ళ నుంచి బండి సంజయ్ నీ కాదా? బైరు నరేష్ ఆయన నాస్తికుడని దేవుడు నమ్మడు. శివాజీ మహారాజ్ విగ్రహం ఓపెన్ చేస్తూ కరీంనగర్లో బైరు నరేష్ కనుకుంటాడు, చంపేయమని చెప్పాడన్న వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మనిషిని చంపేయమని చెప్తాడా అండి? ఎంత దుర్మార్గం! బంధువుల స్వామి ఆయన మంత్రాలు అర్థం అట్లా ఉన్నాడు. ఆయన నచ్చకపోవచ్చు, మనం ఆయన ఇంటి మీదకి నువ్వు చిన్నపిల్లలు లేదు చూడకుండా కర్రలు నీ గుండాలు తీసుకొని పోయి చంపేస్తారా? కౌశిక్ రెడ్డి పిచ్చోడు మాట్లాడడం రాదనుకో, నువ్వేం చేయాలి? నువ్వు కూడా పిచ్చోనే కదా, అదే భాషలో సమాధానం చెప్పు.
చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినా మీరు జీతం మా ప్రజాప్రతినిధులు కదా, నిన్ను చూసి కింద ఉన్నటువంటి కార్యకర్తలు కానీ తెలంగాణ సమాజమే కానీ ఏం నేర్చుకోవాలి? మీ ఎవరింటి మీకు దాడి పోలేదే. అందుకే గాంధీ మార్గంలో నిరాహార దీక్ష కూర్చుంటే పొద్దున పోలీసులు టవల్ కూడా కట్టుకోలే. నేను పొద్దునే టవల్ కట్టుకున్నా. అప్పుడే మార్వాడని దోపిడీ చేస్తున్నారు మా రాష్ట్రాన్ని అంటేనేమో నేను సార్ షార్ట్ వేసుకొని వస్తారంటే జిప్ కూడా పెట్టుకొని తీసుకొని జిప్ కూడా పెట్టుకొని తీసుకొని పోయారు. తర్వాత స్నానం చేస్తుంటే టవల్ వేసుకొని బట్టలతో తీసుకొని పోయారు. సూరారం పోలీస్ స్టేషన్కే అన్నారు. సరే సార్ ఇదేంటి సార్ నేను చెప్పాను కదా అంటే సూరారం పోలీస్ స్టేషన్ తీసుకుని ఇక్కడ శేఖర్ అని తమ్ముడు నాడు జర్నలిస్టు, తమ్ముడు నన్ను అరెస్ట్ చేశారు తమ్ముడు అంటే ఏమైనా చేస్తున్నారా అన్నానంటే ఏం చేయట్లేదు తమ్ముడు, నేను చాలా భద్రంగా పోలీస్ స్టేషన్లో ఉన్నా, కాకపోతే నువ్వు రా తమ్ముడు దండ తీసుకుని రా ఇక్కడనే దీక్ష చేస్తానా. వాళ్ళు ఎలా తెలుసుకున్నావు తెలియదా? మాఫ్టీలో 2 పోలీసులు అయితే యూనిఫామ్లో ఉన్నారు. కారు వరకు తెలియదు. నువ్వు కూర్చొని నన్ను తీవ్రవాదిలాగా ఇటొక పోలీస్ అయినా అటొక పోలీస్ అయినా కారులో ఇంకేడు ఆ తమ్ముడు వచ్చి వీడియో తీయకపోతే కనుక నేను ఆ కారులో వెళ్ళినట్టు మీకు సమాచారం వచ్చేది కదా. అక్కడే ఉన్నాడు ఆ తమ్ముడు, చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్తాను సరే అంటే చెప్పలే. ఆ తమ్ముడు ఏం చేశాడు, ఆ కారుని ఫాలో అని చెప్పేసి ఒక యాక్టివ్ బండి తమ్ముడు పంపిస్తే సుమారు 80 స్పీడ్లో పోయారండి. అటొకైనా ఇటొకైనా కూర్చున్నాడు, నా ఫోన్ తీసుకున్నాడు. సిఐ మరి ఎవరితో మాట్లాడుతున్నాడు స్విచ్ ఆఫ్ చేసి నా ఫోన్ తీసుకొని ఫస్ట్ బోరంపేట జంగల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడే పెడతారు తినండి సార్ తాగండి సార్ అన్న. నన్ను ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి అన్న, ఏం చేస్తున్నా? మా అమ్మ అంటే నా తల్లి ఒకటే, నీకే ఉంటుంది ఆ బండి సంజయ్, నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీగా వచ్చినటువంటి కుటుంబం. నా భార్య డిప్రెషన్కి వెళ్ళిపోయిందా అన్నావు. నా పిల్లల కోసం నా ఇంటి మీదకి నువ్వు రేవంత్ రెడ్డి కలిసి దోపిడీ చేస్తున్నారని తెలంగాణ సమాజం మొత్తం కోడలు చూస్తే అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులు పంపించినప్పుడు మా అమ్మ మా చెల్లి ఎంత ఏడవాలే? నీకు చట్టం చుట్టమా? నీ కొడుకును కాపాడడం కోసం ఇప్పుడు చట్టాన్ని సవరించాలా? నోటీసులు పంపించాలా? మాలాంటి వాళ్ళ ఇంటి మీదకి అర్ధరాత్రులు వచ్చారా? మీరు పోలీసులు బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. పోలీసు వ్యవస్థ పట్ల నాకు గౌరవం ఉన్నది, నాకు మాత్రం వర్తిస్తాయి చట్టాలు. వాడేమైనా సంఘ సంస్కర్తనా? మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలేనా, బాబాసాహెబ్ అంబేద్కరా, తెలంగాణ ఉద్యమకారుడా? లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులాగా సామాజిక కార్యకర్త ఏంటో 10 సమస్యలపై మాట్లాడే వ్యక్తి? ఫుల్గా సిగరెట్లు గాంజాయి లేకుండా రోజుకొక విద్యార్థులు కొట్టే వ్యక్తి కోసం ఇన్ని సమ్మెలు ఇన్ని ధర్నాలు చేయాలా? ఇది ప్రజాస్వామ్యమా? చెప్పండి సార్. పెద్దలు ఉన్నారు, డెమోక్రసీ అనబడతారా సార్? పెద్దడికో చట్టం పేదడికో చట్టమా సార్? అందుకే కదా సార్ మా అయ్య చచ్చిపోయింది. మీరే చెప్తారు అన్డెమోక్రాటిక్ పద్ధతిలో చేయగలమా? డెమోక్రాటిక్ పద్ధతిలో చేస్తుంటే ఎందుకు తీసుకెళ్ళావు? నన్ను భయభ్రాంతులకు గురి చేశావు. నేను తిరిగేయాలనుకుంటే నా ఇంట్లో లేదా? ఆ చెల్లికి న్యాయం జరగాలని కదా నేను నిరాహార దీక్షలో కూర్చోండి. నా దీక్షని భగ్నం చేసింది కాకుండా ఎటువంటి సమాచారాన్ని చెప్పుకుంటే సార్ మా వల్ల కనీసం సాయంత్రం 8 గంటల వరకు నాకు నేను ఎక్కడున్నానో కూడా తెలియదు. తర్వాత ప్లీజ్ సార్ మాకు కోఆపరేట్ చేయాలన్నారు. పోలీసులు నన్ను ఏమనలే, కాబట్టి ఎంత టెన్షన్ పడి ఉంటారు మా అమ్మ వాళ్ళు. మా చెల్లె మా అమ్మ అర్ధరాత్రి 7:30 పోలీస్ స్టేషన్ దగ్గర కొడుతూ ఏడ్చుకుంటూ వచ్చారు. నీ కుటుంబానికి మాత్రమే కన్నీళ్ళు ఉంటాయా? నా కుటుంబానికి కన్నీళ్ళు పెడతావా? అది కాకుండా నేను బండి సంజయ్ని గెలికిరన్నా అంటున్నావు కదా. పొద్దున్న చెప్పాడు విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎస్, నువ్వు తెలంగాణ మైనర్ బాలికని గెలిచావు. నేను కూడా చూపిస్తాను తెలంగాణ సమాజం ఏమడుతుందో. తెలంగాణ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి మంత్రి అయినా ప్రధానమంత్రి సరే తెలంగాణ సమాజం ఏ విధంగా రగులుకొని రగిలిస్తారో మీరు చూడు. చట్టం నీకు చుట్టమైతే కనుక చెప్పు. మరి ఖబర్దార్, దారిలో సాగులో తెలంగాణలో డెమోక్రాటిక్ పద్ధతిలో పోరాటాలు చేశాం. పెద్దల నుంచి నేర్చుకున్నాం. మేము మాలాంటి వాళ్ళని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఇటువంటి పెద్దలు చెప్తే నేర్చుకున్నాం. మేము ఆనందంతో చెప్తున్నాం. మేము అంటరాని కులంలో పుట్టాలి, అన్యాయాల గురి కావాలి, మా అక్కలతో మా చెల్లెళ్ళని దొర కొడుకు రేపులు చేయాలి, పోలీస్ స్టేషన్కి అయితే కేసులు పెట్టరు, బర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తారు. మరి మేము ఏం చేయాలి? చచ్చిపోవాలా? పక్క మతం చేస్తే లవ్ జిహాద్, ఇంకోటి చేస్తే గొర్రె బిడ్డ. మరి ఈ బిడ్డ అన్యాయానికి గురైనటువంటి బిడ్డ ఎవరు? హిందువే కదా. పక్కన చేస్తే రాజకీయం చేయాలి. టీఆర్ఎస్ హయాంలో మహందలి క్యాబినెట్లో ఉంటే ఆయన పార్టీకి ఎందుకు 3 పెట్టారు? మరి ఆయన మనవాడు తప్పు చేస్తే బోధన ఎమ్మెల్యే షకీల్ ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయన పార్టీకి ఎందుకు 3 పెట్టారు? జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడో జరిగింది 6 సంవత్సరాల కింద. ఆయనకి ఎందుకు 3 పెట్టారు? పవన్ కళ్యాణ్ వీరభిమాన్ ఆయన. వాళ్ళకు వర్తించవు. దిగంబర్ కామ్లే ఆయన విషయంలో ఎందుకు సిట్ అయ్యలేదు? వీళ్ళందరికీ సిట్టులు వర్తించవు. వీళ్ళు పట్టుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి. ఇది డెమోక్రసీ అనబడుతుందో మీరే చెప్పండి పెద్దలు.
నేను తెలంగాణ సమాజం చెప్పాలి. నన్ను అరెస్ట్ చేస్తున్న బాధ లేదు. నువ్వు 1000 మందిని ఇంకా 2000 మందిని పంపి చచ్చిపోవడానికైనా పర్లేదు, కానీ ఈ తెలంగాణలో నీలాంటి మతోన్మాదికి తాగలేదు. నీ పార్టీకి నువ్వు నెక్స్ట్ టైం వార్డు మెంబర్ కూడా గెలవు. నీ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇటాల రాజేంద్ర అన్న, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు పొద్దున చెప్పినట్టు ఒక్కసారి నా ఫోన్ ఇవ్వండి. వాళ్ళ పార్టీని అంటే బదనాం చేస్తున్నామంట. మనం బదనాం ఎవరు చేస్తున్నారండి? మీ పార్టీని ఎవరు బదనాం చేస్తున్నారు? ఛానల్ పేరు చెప్పచ్చో చెప్పకూడదు. ఇప్పుడు మహానీశ్వరుడు అంట. ఇది చూడండి పొద్దున్న, ఈ ఇమేజ్ చూపించండి. ఈ బొమ్మ ఎవరు? చిన్నపిల్లల్ని అడిగింది ఎవరు ఫేసు? ఈ ఎవరు ఫేసు? ఈటల రాజేందర్, ఇది ఎవరు ఫేసు? రెడ్డి. బండి సంజయ్ పెట్టారు. సొంత పార్టీ వాళ్ళు బదనాం చేస్తున్నారా? పక్క పార్టీ వాళ్ళు బదనాం. ఎవరు మాట్లాడితే వాడు కమ్యూనిస్టు, అర్బన్ నక్సలైట్, వాడు కాంగ్రెస్ పార్టీ వాడు, ఈ పార్టీ ఎవడేసింది మరి? చాందడాడు. మీ పార్టీని మీరు బదనాం చేసుకుంటూ మాను నొక్కుతారు. మీరు పాపకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నాం. సారీటీసే కమ్ముతారే. మేము అలా మాట్లాడాం. ఎందుకంటే మేము చాలా పద్ధతి వెళ్ళేటువంటి వ్యక్తులు. మీలాగా మాకు పైసలు లేకపోవచ్చు, ధైర్యం కొట్లాడతాం. గదాన దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము. అది నాకు చాలా భయం వేసింది. ఎమ్మటే పొద్దున్న ఫోన్ చేసి ఎక్కడున్నా తమ్ముడు అని అడిగాడు. పాశమన్న, నిన్న రాత్రి పాశమన్న, జయరాజన్న, నిజంగా చెప్పాలంటేనా తెలంగాణలో మీనట్టు పసమిడి చచ్చిపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టు, డిజిటల్ మీడియా లేకపోతే నేను చచ్చిపోయేటోని, సోషల్ మీడియా లేకపోతే నేను చంపిస్తాను. ఎక్కడ శ్యామ్, ఎక్కడ శ్యామ్, ఎక్కడ శ్యామ్? నన్ను కాపాడింది మీరే. నాకు భయం అనిపించలే. అరే సార్, మేము ఇన్ఫార్మ్ చేసుకుంటాం సార్ అని చెప్పా. మా అమ్మ రైతు అంతా నైట్ మొత్తం ఏడ్చింది. చచ్చిపోతే ఇంకో మా తమ్ముడు ఉన్నాడు. ఖబర్దార్, డెమోక్రాటిక్ పద్ధతిలో చర్చలు చేయి. చర్చల ద్వారా ఓడించు, సంపడం ద్వారా ఓడించడం. దేశంలో మీరు చర్చల ద్వారా జయించండి. ఏమైనా చంపడం ద్వారా జయిస్తారా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. బండి సంజయ్ కుమారుని ఇక్కడ పెట్టినట్టు క్రాంతిదళ్ ఏ పిలుపుకు ఏ పోరాటానికి పిలుపునిచ్చినా మేము ముందటుంటాం. క్రాంతన్న, మీరు ముందు పడండి. మీ దగ్గర నుంచి మేము నేర్చుకునే వాళ్ళం. బండి సంజయ్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాల్సిందే. బండి సంజయ్ కుమారుడు ఎక్కడున్నా సరే పోలీసులను పట్టుకోవాల్సిందే. లేదంటే కనుక పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయినట్టే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన బండి సంజయ్ కన్సర్న్లో పనిచేస్తున్నట్టు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి అవకాశంగా వాడుకుంటా ఉన్నారు. మీ హయాంలో కూడా జరిగినాయి. మీరేం సత్యపురుషులు కాదు. మీ హయాంలో కూడా జరిగినాయి. కాబట్టి పాప తరపున మాట్లాడండి, బాధితురాల తరపున మాట్లాడండి. రాజకీయం వద్దు. లేకపోతే మీరు రాజకీయం చేయాలనుకుంటే అందరి విషయాల్లో అలాగే స్పందించండి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. పాపకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. జై తెలంగాణ. బరాబర్ చేద్దాం శ్యామ్. ఇప్పుడు